ఏపీల కూటమి సర్కారు ఏలుబడ్లకు వచ్చిన కాడ్నుంచి పాలన రువ్వడి మరింత పెరిగింది. రోడ్లు, బడ్లు, దాఖానాలు, నీళ్ల సౌలతులు, పింఛన్లు, పథకాలు ఒక్కటేంది అన్ని ముచ్చట్లల్లా దేశంలోనే నెంబర్ 1 చేయాలని గట్టిగానే తనలాడుతుర్రు. దాని అంతటికీ కారణం పెద్ద సార్ల పనితనమే. నెరి ముఖ్యమంత్రి బాబు సార్ అయితే రికాం లేకుండా తిరుగుతుండు. ఇక చూడుర్రి మళ్ళీ ఎక్కడికి పోయిండో. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు శనివారం నాడు కర్నూలు జిల్లాకు పోయిండు. ఆలూరు నియోజకవర్గం అస్పరి మండలంలో కలదిరిగిన సీఎం సారు సంజీవని 6వ విడత కార్యాన్ని చాలు చేసిర్రు. ఇక పెద్ద సారు వచ్చిండని పేద పెట్టిన వచ్చిరు జనాలు. వాళ్ళని చూసిన ముఖ్యమంత్రి అందరు బాగున్నారా అని చెప్పి చేతులూపి అటెనక అసలు ముచ్చట్లకు వచ్చిండు. కూటమి సర్కారు కుర్చీలకెక్కిన కాంచి ప్రజలకు ఏమేం చేసిందో, ఏమేం పథకాలు ఎగురబెట్టిందో ఒక్కోటి పూసకూర్చుండు. ఈ నడమనే దేశంలోనే ఎక్కలేని తరీకల తల్లికి వందనం పైసలేసినాం, పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి పొలగాన్ల చదువుల మీద శ్రద్ధ పెడుతున్నాం, అన్నదాత సుఖీవో పైసలేసినాం, 1వ తారీఖు నాడు టంచనగా పింఛన్లు ఇస్తున్నామని చెప్పుకొచ్చాడు ముఖ్యమంత్రి. ఇట్లా ఒక్కటి కాదు, నీళ్లు, నిధులు, కొలువులు, చదువులు, రోడ్లు, ప్రాజెక్టులు అన్ని ముచ్చట్లు ఇప్పి చెప్పుకుంటా వివరించుండు జనాలకు. ఓ దిక్కు ఏం చేస్తున్నాం చెప్పుకుంటేనే పనుల పని పాత సర్కారులను సుధా గట్టినే అరుచుకుండు. చాలా మంది రైతులు ఎంతసేపు వరి వరి అంటురు గాని నిన్నయాల జనాల తిండి తరీక మొత్తం మారిపోయింది. మరి లోకం పోకడ తగ్గట్టు రైతులు కూడా మారాలి కదా అని చెప్పుకొచ్చుడు సీఎం సారు. రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఈ ఆలూరు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. వరి పంట మానేయండి. ఉండే నీళ్లు సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. భూగర్భ జలాలు ఉంటే ఏదైనా మెట్ట పైర్లు వేయండి, 10 రూపాయలు వస్తాయి. ముందు పళ్ళు, కూరగాయలు ఉండే పంటల్ని కాపాడుకుందాం. నీళ్లు సరిపోను లేవు కాబట్టి వరి కాదు పండ్ల తోటలు పెట్టాలి అని చెప్పిన ముఖ్యమంత్రి అందుకోసం రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తయారు చేయబోతున్నాం అన్నాడు. దేశంలో ఉత్పత్తి చేసే పళ్ళు ఎక్కువ శాతం రాయలసీమ నుంచి వస్తున్నాయి. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ప్రభుత్వం 40,000 కోట్లు, ప్రైవేట్లో ఇండస్ట్రీ కోసం ముందుకొచ్చి వాళ్ళు ఇండస్ట్రీ పెడతారు. 60,000 కోట్లు, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాయలసీమని ప్రపంచంలోనే హార్టికల్చర్ హబ్గా తయారు చేసే బాధ్యత, మీ భూముల్ని బంగారు పండించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. గిట్ల నడిచింది సారు ముచ్చట. అంతేకాదు గ్యాస్ బుడ్ల ముచ్చట ముంగటేసుకున్న సీఎం సారు ముంగట ఎండతోని మండే సోలార్ పొయ్యిలిగిన వస్తున్నాయి. అప్పుడు అసలు గ్యాస్ తోని పనే ఉండదని కూడా పూసగుచ్చుండు. ఇంకో పక్కన గ్యాస్ కూడా అవసరం లేదు. స్టవ్ పెట్టుకుంటే పైన సోలార్ ఉంటుంది, కిందన వంట చేసుకుని ఆనందంగా ఉంటారు. తొందరలోనే గ్యాస్కి మీకు ఇచ్చే సబ్సిడీ కూడా లింక్ పెట్టను. 4 నెలలు ఒక గ్యాస్ సిలిండర్ మొత్తాన్ని మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే గనక జరిగితే అక్క జిల్లాలకు గ్యాస్ పైసలు మెలుగుతాయి, ఇంటి ఖర్చులు గిన చాలా మట్టుకు తగ్గుతాయి అనేది పెద్దసారి చెప్పిన మాట. ఏదేమైనా రాష్ట్ర ప్రజలకు అక్కడికొచ్చే చాలా ప్రాజెక్టుల పనులు నడుస్తున్నాయి. అందులో అతిపెద్దదైన పోలవరంను మాత్రం వచ్చే మార్చి వరకు చాలు చేసి జాతికి అంకితం ఇస్తామన్నాడు ముఖ్యమంత్రి.